ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారి గతంలో ప్రధానమంత్రి చెప్పినట్టుగానే 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా 4-5 సెక్టార్ల మీద ఫోకస్ పెట్టినట్టుగా ఆమె చెప్పింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగుల కోసం, తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు, ఎంఎఫ్సి మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు, పవర్ డిస్కమ్స్కి ఇలా చాలా ప్యాకేజీలు ఇచ్చారు. ముఖ్యంగా చిన్న మధ్యతర పరిశ్రమలకి అత్యధికంగా ఆమె ప్యాకేజీ ప్రకటించారు. చిన్న పరిశ్రమలకు 3 లక్షల కోట్లతో ఒక ప్యాకేజీని ప్రకటించారు. అందులో 4 ఏళ్ల గడువుతో ఎంఎస్ఎంఈ కంపెనీలకి రుణాలు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందులో తీసుకున్న రుణాల మీద మొదటి 12 నెలల వాయిదాల మీద మారటోరియం ఉంది, చెల్లించాల్సిన అవసరం లేదు, తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 100% క్రెడిట్ గ్యారంటీతో ఎంఎస్ఎంఈ కంపెనీలకు ఇచ్చారు. తర్వాత ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన చిన్న పరిశ్రమల కోసం ఒక 20,000 కోట్లతో ఒక ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా దాదాపు 2 లక్షల చిన్న కంపెనీలు లబ్ధి పొందుతాయని ఆమె చెప్పారు. అదేవిధంగా చిన్న పరిశ్రమల కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మూలధనం కోసం 50,000 కోట్లను కేటాయిస్తున్నట్టు, దాని ద్వారా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నష్టాల్లో ఉన్న కంపెనీల కోసం మరో 4,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె చెప్పారు. మరోవైపు ప్రైవేట్లో అంటే 100 లోపు ఉద్యోగులున్న కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు పిఎఫ్ చెల్లింపుల వెసులుబాటు కల్పించారు. 15,000 లోపు జీతం ఉన్న ఉద్యోగుల పిఎఫ్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ భారం కంపెనీ మీద తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా దీనివల్ల ఎంఎస్ఎంఈ కంపెనీలకు అన్నిటికీ రివైవ్గా ఇవి ప్యాకేజ్ ఇచ్చారు. దాదాపు 45 రోజుల్లో అంటే 72 లక్షల మంది ఉద్యోగులకు 3 నెలల పాటు ఈపీఎఫ్ చెల్లిస్తున్నట్టుగా ప్రకటించింది కేంద్రం. అందులో అర్హులైన 3,67,000 మంది ఉద్యోగుల పిఎఫ్ని ఇక చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ఆగస్టు దాకా పిఎఫ్ల ఉద్యోగుల వాటాను, యాజమాన్యం వాటాను, పిఎఫ్లలో కంపెనీ వాటా ఉంటుంది, ఎంప్లాయీస్ వాటా ఉంటుంది. దీన్ని మొత్తం కూడా ప్రభుత్వం ఆగస్టు దాకా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నట్టుగా ఆమె చెప్పారు. దాంతోపాటు ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీసు, అదేవిధంగా మైక్రో ఫైనాన్స్ కంపెనీల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఎన్బిఎఫ్సిల కోసం ఎంఎఫ్సి మైక్రో ఫైనాన్స్ కంపెనీలకి 30,000 కోట్లతో లిక్విడిటీ స్కీమ్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకి అంటే ఇవి ఎక్కువగా చిన్న అంటే గ్రామీణ ప్రాంతాల్లో రుణాలు ఇస్తుంది. బ్యాంకుల నుంచి కాకుండా బ్యాంకింగేతర రుణాలు తీసుకునే వాళ్ళ కోసం ఇది వర్తిస్తుంది. ఇది దాంతో 45,000 కోట్ల పాక్షిక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ఇచ్చారు. అదేవిధంగా బాగా నష్టాల్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పవర్ డిస్కమ్స్ అన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. వాటి కోసం 90,000 కోట్ల నగదును ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది తర్వాత వడ్డీలతో తర్వాత కోలుకున్న తర్వాత వసూలు చేసుకున్న తర్వాత ప్రజల నుంచి, విద్యుత్ వినియోగదారుల నుంచి డిస్కంలు తిరిగి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి వచ్చే 21 మార్చి వరకు ఏదైతే ట్యాక్స్ డిడక్షన్ కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో భాగంగా ఏదైతే కట్ చేస్తాయో ఆ కట్ చేయడంలో 25%ని తగ్గించి కేవలం ఒక 3,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కింద ప్రతి నెల చెల్లిస్తే ప్రస్తుతం 750 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. సుమారుగా 1000 తీసుకుంటే 250 రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు అన్నది. దీనివల్ల కంపెనీలకు ఇమీడియట్గా కొంచెం పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగులకు కూడా, చిన్న ఉద్యోగులకు కూడా ఇది లాభంగా ఉంటుంది. దాని తర్వాత ఐటీ ఫైలింగ్ రిటర్న్స్ని ఫైల్ చేసేది నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రకటించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ కంపెనీల రివైవ్ కోసం ఈ ప్యాకేజీలో భారీగా ఇచ్చారు. ఎంఎస్ఎంఈ కంపెనీలకు సంబంధించి మనతో విద్యాసాగర్ గారు ఉన్నారు. నమస్తే అండి విద్యాసాగర్ గారు. నమస్కారం అండి. సార్, మేజర్ ప్యాకేజ్ ప్రకటించారు. దీంట్లో ఎంఎస్ఎంఈ కోసం దాదాపు 45 లక్షల కంపెనీలు లబ్ధి పొందుతాయన్నారు. మేజర్గా మీడియం, మైక్రో, స్మాల్ కంపెనీల కోసం చేశారు. సో మొత్తంగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రకటించిన ప్యాకేజీ ఆర్థిక మంత్రి ప్రకటించింది. ఎంఎస్ఈ కంపెనీలకు ఎంతవరకు లాభం చేకూర్చేట్టుగా ఉండేది? ఇందాక నేను చెప్పినట్టు నిన్న ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసినప్పుడు మీ సెట్ మా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ఉందండి. 20 lakh crores మా ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఉంది. అండ్ దెన్ మేము అడిగిన అన్ని వచ్చినాయి. దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ ఆస్క్ మోర్. అంటే మీరు అన్నట్టు ఆల్ ఎంఎస్ఎంఈస్ కవర్ చేయడానికి డెఫినేషన్ చేంజ్ చేశారు. ఇది ఒక ఇండియా రీబిల్డింగ్ ఎక్సర్సైజ్ అండి, ఇండియా రీడిస్కవరింగ్ ఎక్సర్సైజ్.
సో దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ వీ కెన్ ఆస్క్. ఇంకా ఇంతకన్నా ఎక్కువ మనకు అవసరం కూడా లేదు. ఓల్డ్ డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు ఉన్నాయి, మళ్ళీ ఎఫ్డిఎస్ వస్తున్నాయి. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ దట్ ఇట్స్ a comprehensive package our honorable prime minister and government of India has taken to see that India becomes the industrial hub for the global and domestic market అండి. అంటే ప్రత్యేకంగా చిన్న కంపెనీలు, నష్టాల్లో ఉన్న కంపెనీల కోసం దాదాపు 20,000 కోట్లు ఈ దీంట్లో ప్రకటించారు కదా. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ ప్యాకేజీ ఉంటే కంపెనీలు రివైవ్ అయ్యే అవకాశం ఉందా ఈ కంపెనీలు? అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కంపెనీలు ఈ ప్యాకేజీ కారణంగా ఎప్పటిలోగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది అంటారు? ఇప్పుడు ఇందాక ఒక ప్రెస్ రిపోర్ట్ అడిగారు ఆమె మేడంని, కోవిడ్ ఎప్పుడు అయిపోతుందని. That's $1 million question. But as of now, Andy, the point is very clear that every MSME, whether వాళ్ళు బార్ చేస్తున్నారా, లేక స్ట్రెస్ లో ఉన్నారా, ఎన్పిఏ ఉన్నారా, లేకపోతే వాళ్ళకి డెట్ ఈక్విటీ రేషియోల ప్రాబ్లం ఉందా, అవన్నీ కవర్ అయినాయి. ఎవ్రీ యూనిట్ ఈస్ గెటింగ్ కవర్డ్ ఇన్ దిస్ ప్యాకేజ్ టు ఎన్షూర్ దట్ every MSME works fully, and then వేరే వాళ్ళకు మళ్ళీ ఫైనాన్షియలీ దేర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. ఫైనాన్షియలీ దే కెనాట్ ఆస్క్. ఇప్పుడు వన్ ఎగ్జాంపుల్ చెప్తాను. వి ఆస్క్ ఫర్ 3 year కోవిడ్ లోన్, 3 year with 6 months moratorium అడిగాము. బట్ గవర్నమెంట్ has given 4 year with 1 year moratorium. In fact, they have exceeded the expectation of MSME. లఘుద్యోగ్ భారతి మేము అడిగింది కూడా, ఫ్రమ్ సెంట్రల్ లఘుద్యోగ్ భారతి అడిగింది కూడా, we asked COVID relief working capital term loan for 3 years with a moratorium of 6 months. Whereas government has been so generous, వాళ్ళు 4 సంవత్సరాలకి up to 20-25%, now ఆ పర్సెంటేజ్ ఇంక ఇవ్వలేదు. 3 లక్షల కోట్లు which will be benefiting 45 lakhs యూనిట్స్ అని చెప్పారు. బట్ ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ విల్ బి 15-20-25%. మేము అడిగింది అంతే. కాకపోతే మేము అడిగింది 3 years with a cap of interest which they have agreed, but they made it 4 years. Second thing, 1 year moratorium ఇచ్చారండి రీపేమెంట్ కి. we asked for 6 months moratorium. So it is much bigger and much stronger impetus to Indian economy, in the Indian industry. We can't ask more than this. మనం ఇంతకన్నా ఎక్కువ అడగలేమండి, because I don't think any other country would have done so much the way our honorable prime minister has done for this industry. We have been asking, లఘుద్యోగ్ భారతి చాలా రోల్ ఉంది. We have been asking regularly. We had more than 50 Zoom meetings across the country. మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినారు. And it is very good right time for industries to pull up their socks and do the best for India and even export market అండి. అండ్ మేజర్గా ఒకటి కూడా ఇచ్చారేంటంటే 15,000 లోపు జీతం ఉన్న ఉద్యోగుల పిఎఫ్, అంటే 100 మంది ఉద్యోగులున్న లోపున్న కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎవరికైతే 15,000 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళ పిఎఫ్ ప్రభుత్వమే చెల్లిస్తుంది అని అన్నారు. సో దీనివల్ల ఎన్ని కంపెనీలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఉద్యోగులకు ఇది ఎంత మేరకు బెనిఫిట్ అవుతుందండి? ఉద్యోగులకు ఒక గ్యారెంటీ ఉందండి, దట్ వాళ్ళ డబ్బులు అక్కడ పిఎఫ్ నుంచి డ్రా చేసుకోవచ్చు అని. నంబర్ 1. ఎన్ని యూనిట్స్ బెనిఫిట్ అవుతాయి అంటే, ఇందాక మీరు చెప్పినట్టు 45 lakh యూనిట్స్ ఒకటి, దెన్ సబార్డినేట్ డెట్ అని మొత్తం 50 లక్షల యూనిట్స్ కి ఇది బెనిఫిట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వర్కర్ హూ ఇస్ డ్రాయింగ్ లెస్ దెన్ 15,000 దే విల్ గెట్ బెనిఫిటెడ్ విత్ దిస్. ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఆమె చెప్పింది, ఏదైతే 200 కోట్ల లోపు ఉండే కాంట్రాక్ట్ని గ్లోబల్ టెండర్లు పిలవము, ఇది ఎంఎస్ఎంఈ కంపెనీలకి చాలా లాభం జరుగుతుంది, కంపెనీలకి ప్రాజెక్టులు వస్తాయి అని అన్నారు. సో ఇది ఎంతవరకు బెనిఫిట్ అవుతుందండి? ఇది చాలా బెనిఫిట్ అవుతుందండి, ఎందుకంటే 200 crores వరకు దే ఆర్ డిస్పెన్సింగ్ అవే విత్ గ్లోబల్ టెండరింగ్. అంటే ఎవరు బయట నుంచి టెండరింగ్ అవసరం లేదు. ఓన్లీ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, పర్టికులర్లీ ఎంఎస్ఎంఈస్, can participate in those tenders and get those orders. ఇదివరకు ఇంతకు ముందు ఎనీ ఆర్డర్ విచ్ హాస్ గాన్ టు ఎనీ ఫారెన్ కంపెనీ, అది ఇండియన్ కంపెనీస్ కి వస్తుందండి. ఇట్ ఈస్ ఎ మేజర్ బూస్ట్ టు ఇండియన్ ఇండస్ట్రీ. దట్ ఈస్ అదే ఇంతకు ముందు నేను చెప్పినట్టు. ఇన్ఫాక్ట్ 3 days బ్యాక్ when we had a video conferencing with నితిన్ గడ్కరీ జీ, ఆయన ఏమన్నారు, విత్ దిస్ ప్యాకేజ్ there will be a lot of positivity వచ్చింది. ఇప్పుడు he also said COVID has come as blessing in disguise for MSMEs. ఇప్పుడు గవర్నమెంట్ చేసింది నాట్ ఓన్లీ ఫర్ కోవిడ్ అండి, దే ఆర్ కరెక్టింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వాట్ ఎకానమీ హ్యాడ్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. దే ఆర్ ఆల్సో గోయింగ్ అహెడ్ విత్ ఫ్యూచర్ లో ఇండియా ఒక స్ట్రాంగ్ హబ్ కావాలి,
globally many enterprises wanted to come to India. It is an invitation to global investors into the country, Andy. Because when you go to a partner, when something like 20 lakh crores is getting into the system, now మీరు ఒకటి అర్థం చేసుకోండి, how much money can come equal to this. So this is a major thing which has been done by the government of India, Andy. సార్ మీరు అట్లా లైన్లో ఉండండి సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. బులెటిన్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇదే విషయం మీద మనం చర్చిస్తున్నాం. మన చర్చలో లఘు ఉద్యోగ్ భారత్ తెలంగాణ ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు లైన్లో ఉన్నారు. ఆయనతో పాటు బ్యాంకింగ్ రంగ నిపుణులు రాంబాబు గారు, అదేవిధంగా ఆర్థికవేత్త పిఎస్ఎం రావు కూడా మనతో లైన్లో ఉన్నారు. ముందుగా విద్యాసాగర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ చాలా చెప్పారు, అడిగిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎం కంపెనీ సంబంధించి, ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి. అయితే ఓవరాల్గా మీరేమంటారు ఈ ప్యాకేజీ అన్న దాని మీద? ఖచ్చితంగా ఒకవేళ సహజీవనం చేయాల్సిందే కరోనా వైరస్తో, దాంతో భాగంగా ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా వారి అంటే ఇది అవసరము, కంపెనీలు నడవాల్సిందే, రిలాక్సేషన్ లాక్డౌన్ మీద దశల వారికి రిలాక్సేషన్ ఇస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ ప్యాకేజీ కారణంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అత్యధికంగా ఉపాధి కల్పించే కంపెనీలు నిలదొక్కునే పరిస్థితి అంటే ఏ స్థాయిలో ఉంటుంది? ఎప్పటిలోగా నార్మలసీ మన దగ్గర రావచ్చే అవకాశం ఉంది? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఈ కోవిడ్ ఎఫెక్ట్ ఇండియా కాదు, ప్రపంచమంతా ఉంది. సో ఎక్స్పోర్ట్ ఓరియంట్ యూనిట్స్ దే కాంట్ ఎక్స్పోర్ట్ ఈ టైంలో. సో ఆ టైమింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ మనము సపోజ్ జూన్ లో ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అనుకుంటే దిస్ 100% ఈ బెనిఫిట్ వస్తుంది ప్రతి ఒక్క ఇండస్ట్రీకి. సో మీరు చెప్పినట్టు మనం ఎక్స్పెక్ట్ మోర్ దెన్ ద ఎక్స్పెక్టేషన్ మనకు వచ్చింది, ద హోల్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అండ్ ఎంఎస్ఎంఈ డెఫినేషన్ మొత్తం చేంజ్ చేశారు టు కవర్ ఎవ్రీబడి. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. దట్ వే హీ హాస్ కవర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ యూనిట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ బై చేంజింగ్ ద డెఫినేషన్. కొన్ని ప్లేసెస్ లో ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ద టర్న్ ఓవర్, కొన్ని ప్లేసెస్ బేస్డ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. అదంతా ట్రీట్ చేసి షీ హాస్ చేంజ్డ్ ఇట్, షీ హాస్ చేంజ్ హోల్ గ్యాంబిట్ సో దట్ ఎవ్రీబడి ఈస్ కవర్డ్. అండ్ దెన్ దీంతో we will definitely MSMEs withstand అవుతాయండి. and then we'll get a global opportunity. ఇందాక మీరు అడిగినట్టు global tendering లేకుండా up to 200 crores local units can grab that opportunity. All these advantages are there with this package అండి. It's a comprehensive package. We'll have to go positively, and then COVID has come as blessing in disguise, and that's what Nitin Gadkari ji also told us. So this is the timing, and then we should use this opportunity. It is a one-time sort of correction and also because there is a subordinate debt, there is some more measures which are being given to NPAs and stressed assets. Subordinate debt is something like a quasi debt, and inkoti banks are also allowed to give a loan to the promoters to invest as equity. A debt equity ratio correction kosamu government is allowing loan to the promoters also, which I have to really get into the depth of it. But that's an amazing thing, because if the debt oka rupayi deste mali you can borrow another 1.5 rupees from the bank. So debt equity ratio support cheyadaniki kuda they have covered. So there is nothing else you can ask. So deentoni it will be a sort of industrial revolution in the country andi. Thank you అండి విద్యాసాగర్ గారు మాతో జాయిన్ అయినందుకు. బ్యాంకింగ్ రంగ సెక్టార్ నుంచి రాంబాబు గారు ఉన్నారు. వెల్కమ్ అండి రాంబాబు గారు. సార్ రాంబాబు గారు వెల్కమ్ అండి. మేజర్గా అంటే ఎన్బిఎఫ్సి కంపెనీలకి, మైక్రో ఫైనాన్స్ కంపెనీల కోసం 30 కోట్లతో లిక్విడిటీ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు లిక్విడిటీ స్కీమ్ని ప్రకటించారు. అదేవిధంగా 45,000 కోట్ల పాక్షిక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అన్నారు. సో దీనివల్ల అంటే కింది గ్రామీణ స్థాయిలో కానీ మిగతా దాంట్లో బ్యాంకుల మీద ఒత్తిడి ఏ మేరకు తగ్గే అవకాశం ఉంది? గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతవరకు లాభం చేకూరే అవకాశం ఉందంటారు? కోర్స్ రాంబాబు గారు
మనతో లట్ అయింది. అదేవిధంగా పిఎస్ఎం రావు గారు నా ఆర్థిక రంగ నిపుణులు, ఒకసారి పిఎస్ఎం రావు గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి పిఎస్ఎం రావు గారు. నమస్తే పిఎస్ఎం రావు గారు, మొత్తంగా ఇవాళ ప్రకటించిన 20,000 కోట్ల ప్యాకేజీ ఒక భారీ ప్యాకేజీగా అందరు చెప్తున్నారు. సో ఇది ఒక ఇంత భారీ ప్యాకేజీని ప్రకటించిన వివిధ రంగాలకు కేటాయించారు కదా. సో ఇది మొత్తంగా మన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది అన్నది నిన్న ప్రధానమంత్రి అన్నారు, ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పుంజుకునే అవకాశం ఏ స్థాయిలో ఉంది, ఎప్పటిలోగా మన ఆర్థిక వ్యవస్థ మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంది? గణాంకాలు అయితే ఘనంగా ఉన్నాయండి. అయితే ఇప్పుడు 20 లక్షల కోట్లు అని అన్నారు కదా, ఇదంతా కలిపితే 20 లక్షల కోట్లు అవుతుందా? అయితే నిజంగా కూడా అవి ఏ దిశగా వస్తుంది, తర్వాత ఎటు నుంచి 20 లక్షల కోట్లు పోగలుగుతున్నాయి అనేది వేరే విషయం. అది కాకుండా నిన్న ప్రధాని చెప్పింది, వివరించిన విషయం, ఈరోజు వివరించని విషయం ఏంటంటే, గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్యాకేజు, తర్వాత స్టిమ్యులస్ ప్యాకేజ్ ఉద్దీపన పథకం తొలి నాళ్లలో తెలియజేసిన 1,70,000 కోట్లు, అవన్నీ పోగా 20 లక్షల నుంచి మనం తీసేస్తే ఇంకా మిగిలింది మనకు 10,71,000 కోట్లు. అయితే ఇదంతా దానికి శ్రమ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు. అయితే ఈ 10.71 లక్షల కోట్లు 6.2% జీడిపి అంతా మనకు 200 లక్షల కోట్లు. దాంట్లో చూస్తే అన్నట్టు 10% అయితే కాదు. ఇది ఏంటంటే స్థూల గణాంక వివరాలలో చూస్తే ముందు అది చెప్తున్నాను. దాని తర్వాత ఇక్కడ మనము బాగా ఆశతో చూస్తున్నటువంటిది ఎట్లా ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధులు లేవండి. సో ఇవాళ ప్రకటించింది ఇండివిజువల్గా చాలా కంపెనీలకి ఇట్లాంటి వాటికి మేలు జరుగుతుంది, వాటిని నిలదొక్కునేందుకు ఈ ప్రత్యేకమైన ప్యాకేజీలు ప్రకటిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. సో రాష్ట్రం కూడా ఆ స్థాయి, అంటే దాంట్లో ఆర్థికంగా నిలదొక్కోవాలి, అదేవిధంగా రాష్ట్ర పరిధిలో పనిచేసే కంపెనీలకు అన్నీ కూడా ఇవే ఉంటాయి కాబట్టి ఇండైరెక్ట్గా వచ్చే ఆదాయం రాష్ట్రాలకి కేంద్రానికి రెండింటికి ఈ కంపెనీల ద్వారా వస్తుంది కాబట్టి, సో ఇవాళ ప్రకటించిన ప్యాకేజీ పరంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలకు కూడా ఇది లాభం చేకూర్చేట్టుగా ఉందా? ఇప్పుడు ఈ ప్రకటించిన విషయాలు ఒక్కొక్కటి మనం తీసుకొని, అది ప్రకటించిన పద్ధతి, దానివల్ల జరిగే కొనుగోలు లాభము, ఏ రకంగా ప్రభుత్వం నుంచి వ్యయం వస్తుంది అనేది ఒకటి మనం చూసుకునే ముందు, మనం ఏంటంటే ప్రత్యక్షంగా రాష్ట్రాలకు పన్నుల లోటు ఉంది కాబట్టి ఏవైనా సహాయం జరుగుతుందా అని వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే వాళ్ళకి అది నిరాశగా ఉంది. తర్వాత ప్రత్యక్షంగా చూసే వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరంటే మన కార్మికులు, అందున అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నటువంటి కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగాలు ఈ సందర్భంగా కోల్పోయినటువంటి వాళ్ళు చూస్తున్నటువంటి అందరికంటే ఎక్కువగా వలస కార్మికులు, వారికి ఏమైనా ఇప్పుడు ప్రత్యేకంగా అందుతుందా అనేది వారి శ్రేయస్సు పట్ల కాంక్ష ఉన్నవారు చూస్తున్నటువంటి విషయం. రాష్ట్రాలకు ప్రత్యక్షంగా ఇస్తే రాష్ట్ర ప్రజలకు అందడానికి వీలుండేది, ఎందుకంటే రాష్ట్రాలపైన అనేక బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఆ నిధులు కూడా కావాలి. ఆ విధులు రాష్ట్రాలు నిర్వర్తించకపోతే, ఈ నిధులు రాకుండా ఉంటే అక్కడ ప్రజా ప్రయోజనాలు పటిష్టంగా ఉండవు. ఇక ఇవాళ ఇచ్చిన మన ఫెసిలిటీస్ కనుక మనం చూస్తే, కల్పించిన సౌకర్యాలు కనుక మనం చూసినట్టయితే, వీటిలలో ప్రభుత్వము ఎంత కోల్పోతుంది లేక ప్రభుత్వం ఎంత వ్యయం చేయాల్సి వస్తుంది అనేది చూస్తే అది అంతగా ఉన్నట్టు మనకు ప్రైమా ఫేసి దాన్ని చూస్తూనే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎంఎస్ఎంఈ సెక్టర్ అన్నారు, ఒక్కొక్కటి తీసుకుందాం మనం. ఎంఎస్ఎంఈ సెక్టర్కి మనము మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఇచ్చేటప్పుడు ఇక్కడ మనం ఏమంటున్నామంటే, వాళ్లకు రుణ సౌకర్యము లేదా గతంలో తీసుకున్నటువంటి రుణాలు తిరిగి చెల్లించడంలో కొంత వెసులుబాటు. అది కాకుండా ఎంఎస్ఎంఈ అనే దానికి ఒక డెఫినేషన్ ఉంది మనకు. మైక్రో అంటే ఏంటి, స్మాల్ అంటే ఏంటి, మీడియం అంటే ఏంటి అనేది ఉంది. ఆ డెఫినేషను సర్వీస్ సెక్టర్ అయితే ఒకటి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే ఒకటి, ఈ రకంగా ఉంది. వాటన్నిటి మధ్యలో ఉన్నటువంటి ఆ తారతమ్యాలను తొలగించి మైక్రో సెక్టర్ అంటే మరి సూక్ష్మ, లఘు, మధ్య వగైరా, వీటిని మటుకు తొలగించి వాటికి గరిష్ట పరిమితుల్ని కొంత చెరిపేసి పెట్టుబడులు కాకుండా వాటి టర్న్ ఓవర్ని బట్టి చేయడం అనేది సంతోషకరంగానే ఉన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ఈ లఘు, మధ్య పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, వారికి సహాయం అందకుండా పెద్దవాళ్ళైతే పోతుంది కదా, ఆ పెద్దవాళ్లకు నష్టం కాకుండా ఉండేటట్టుగా చేసిన నేపథ్యంలో మరి చిన్న వాళ్లకు అది అందకుండా పోతుందా అనేటువంటి ఒక భయం కలుగుతుంది. కనుక పెద్దవాళ్ళు దాని నుంచి వైదొలుగుతున్నారు, వైదొలగకుండా ఉంచండి, ఈ కష్టకాలంలో వాళ్ళకి సహాయం చేయాల్సిన మాట
ఖచ్చితంగా అవసరమే. అయితే ఇక్కడ ఈ దిగువన ఉన్నటువంటి వాళ్ళు మరి వచ్చే డబ్బంతా కనుక అటుపోయినట్టయితే ఈ ముందున్నటువంటి నిర్వచన ప్రకారం ఉన్నటువంటి మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. దానికి కావాల్సినటువంటి హామీ అక్కడ మనకు కనిపించలేదు. ఇక ఇతర వివరాలకు చూస్తే మనం ట్యాక్స్ విషయంలో ఏవైనా రిలీఫ్ ఇచ్చారా అంటే ట్యాక్స్ పోస్ట్పోన్మెంట్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ ఇప్పుడు కాకుండా తర్వాత అని, ట్యాక్స్ నివేదికలు వేయడంలో ఇప్పుడు కాకుండా తర్వాత అని కదా. ఈ రకంగా ఎక్కడ ఏమి ఇచ్చినా అంటే ఇక్కడ క్వశ్చన్ పిఎస్ఎం రావు గారు, ఇక్కడ క్వశ్చన్ మీరు అన్నారు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అండ్ ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ అన్నది ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేసి ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంలో అన్నారు. ఆ తర్వాత ఖచ్చితంగా కంపెనీలు చెల్లించాల్సి ఉంటుందా? ఉద్యోగుల జీతాల్లో ఇప్పుడు కట్ కాకుండా తర్వాత కట్ చేసి చెల్లించాల్సి ఉంటుందా? అసలు మొత్తంగా దాన్ని ఏ విధంగా వాళ్ళు ప్రకటించారు? వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు కాస్త ఏమంటున్నారంటే ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ లాగా అనుకోకుండా వచ్చిన ఉపద్రవం కాబట్టి. ఒక్క నిమిషం పిఎస్ఎం రావు సార్, పిఎస్ఎం రావు గారు, మీరు బహుశా చిదంబరం కొద్దిసేపటి కింద మాట్లాడుతూ ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీలో కేవలం మోడరేట్ కంపెనీలకు మాత్రం కొంచెం వెసులుబాటు కల్పించే దిశగా ఉంది, కానీ మొత్తంగా ప్యాకేజీ చాలా వాటి మీద స్పష్టత లేదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు అన్నది ఒక మాట చెప్పారు. రెండవది రాష్ట్రాలకు కొంచెం వెసులుబాటిస్తే వాళ్ళకు నిధుల లభ్యత పెంచగలిగితే అది ఇంకొక రకంగా ఉపాధి అవకాశాలు పెంచే అవకాశం ఉంది, ఆర్థిక వ్యవస్థ నిలదొక్కునే అవకాశం ఉంది అన్న చిదంబరం మాట్లాడారు. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది కరెక్ట్ అంటారా, లేకుంటే ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఆ దిశగా చిదంబరం మాట్లాడని అనుకోవచ్చా? అట్లా నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వారు చెప్పేటప్పుడే నాకు స్పష్టంగా వినిపించినప్పటికీ ముందు చాలా స్పష్టంగా వారు తెలియజేసింది డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అన్నారు. విషయాలు వాస్తవాలు ఆ వివరాల్లో దాక్కొని ఉంటాయి. అంటే వివరాల్ని సమగ్రంగా మనం ఇప్పుడు చెప్పిన దాన్ని చూడాలి. ఇప్పుడు మనం ఎవరు మాట్లాడినప్పటికీ ఇప్పుడు మనం విన్నది ఆ మేరకే దానిపైన మనం స్పందిస్తున్నాం. ఎంత స్పందించినప్పటికీ ఆ పోకడలు ఎట్లా ఉంది, ఆత్మ ఎటువైపు ఉంది, ఆ స్పృహ ఎట్లుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. దాని ఆధారంగానే వారు వాస్తవమైన విషయాలే చెప్పారు. ఇక్కడ మీరు చూడగానే ఒక మాట మీకు కనిపిస్తుంది ఏంటంటే ఎంప్లాయీ ఉదాహరణ చెప్తున్నా, ఒక్కొక్క దానిపైన మనం మాట్లాడవచ్చు. కానీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అక్కడ ఉద్యోగస్తులు ఇప్పుడు చెల్లించాల్సిన పని లేదు, సంతోషంగా ఉంది. యజమానులు చెల్లించాల్సిన పని లేదు కొంతకాలం వరకు. అయితే 12% ఉంది, 10% అంటే ఈ సామాజిక భద్రతకు సంబంధించిన భవిష్యత్ విషయాన్ని ఇప్పుడు ఆ 12%ని 10% చేస్తే ఉద్యోగుల భవిష్యత్ ఏం జరగనున్నది, అది ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నాం? మనం వాళ్ళు చెప్పిన 15 మెజర్స్, 15 మెజర్స్ అన్నారు. దాంట్లో ప్రతి ఒక్కటి ఏది తరచి చూసినా కూడా ప్రభుత్వం నుంచి డబ్బు వస్తున్నట్టుగా లేదు. ఏదైనా ఉంటే వాయిదా వేయడం కానీ, బ్యాంకుల ద్వారా ఇప్పించడం కానీ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ భరించడం కానీ ఉంది. ఉద్యోగులకు సహాయం చేస్తూనే యజమానులకు కూడా చేస్తున్న నేపథ్యంలో యజమానులకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఉద్యోగ భద్రత కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నాను, ఆ మాట కూడా కాదు, నేను దాంతో ఏకీభవిస్తున్నాను. మనము ఇండస్ట్రీకి సపోర్ట్ చేసేటప్పుడు ఒక కండిషన్ ఇప్పుడు పెట్టాల్సి ఉంటుంది. ఈ కోవిడ్ రాకపూర్వం ఉన్న ఉద్యోగులు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నట్టయితే ఆ పరిస్థితిలో, ఏ సంఖ్యలో ఉంటే ఆ సంఖ్యలో వారి ఉద్యోగ భద్రత గ్యారంటీ తీసుకొని వారికి తగు సహాయం చేయాలి. అది ఇక్కడ చేసినట్టు మనకి ఇక్కడ కనిపించడం లేదు. నిన్న చెప్పిన ల్యాండ్ లేబర్ లా అనే మాట కూడా ఇంకొకటి అన్నారు లిక్విడిటీతో పాటు. ఆ లిక్విడిటీ విషయం అయితే ఇక్కడ చూపించారు. లిక్విడిటీ అంటే ధనం కావాల్సినంత రావడం, ద్రవ్యం కావాల్సినంత సంస్థల్లో సమకూరడం, దాని ద్వారా రుణాల రూపేణా వెళ్ళడం అనేది. లాస్ అనే విషయం ఏం చెప్పబోతున్నారని మనకు చెప్పలేదు. అది చెప్పకపోవడంతో పాటు ఈ ఉద్యోగుల భద్రత ఇక్కడ చెప్పలేదు కనుక ఏ రకమైన చట్టాలు రాబోతున్నాయి, ఏ రకమైన మార్పులు రాబోతున్నాయి అనేది ఒక భయాందోళన కలిగిస్తున్నది. సరే 2-3 రోజుల్లో వివరాలు ఇస్తామని చెప్తున్నారు, కానీ ఈ రోజున చూసిన పోకడల మటుకు అంటే ఒకవైపుగా విమర్శిస్తూనే ఉండడం అని కాదు, కొంత వెసులుబాటు కలిగించిన మాట వాస్తవమే. వెంటనే నివేదికలు సమర్పించాలి అంటే ఈ సందర్భంలో చేయకుండా చేసిన మాట వాస్తవమే. రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ని ఆ తేదీకి మీద ముగిసినాయి, దాన్ని మీరు పునరుద్ధరించ వీలు లేదు అనే దానికి సహాయం చేసిన మాట వాస్తవమే. కానీ ఇవన్నీ కూడా మనకు కావాల్సిన దాని ముందు మనకు ఒనగూరిని కనుక చూసినట్టయితే పెద్ద అఖాతమే ఉన్నట్టు నాకు స్పష్టంగా కనిపిస్తుంది.
చిదంబరం చెప్పిన దాంట్లో తప్పులు వెతక వీలు లేనట్టుగా అనిపిస్తుందండి. మీరు లైన్లో ఉండండి పేసంరావు గారు. బ్యాంకింగ్ సెక్టర్ నుంచి రాంబాబు గారు ఉన్నారు, జాతీయ కార్యదర్శి ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉన్నారు, మాజీ డైరెక్టర్ కూడా సెంట్రల్ బ్యాంక్లో. వెల్కమ్ అండి రాంబాబు గారు. థ్యాంక్ యూ పాండురంగారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. అంటే మేజర్గా బ్యాంకులకు సంబంధించి గ్రామీణ, ఇందాక మనం మాట్లాడుతూ కట్ అయింది, మీరు లైన్లో ఇబ్బందికరంగా ఉన్న కారణంగా, అందులో ముఖ్యంగా ప్రకటిస్తూ కొన్ని గైడ్ లైన్స్ విధించారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కంపెనీస్ కానీ లేదో మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు కానీ పాక్షిక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అన్నారు. అదేవిధంగా ఒక లిక్విడిటీ స్కీమ్ 30,000 కోట్లతో అన్నారు. సో దీని కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ అంటే డబ్బు తిరగడం అనేది, క్యాష్ ఫ్లో అనేది పెరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఈ ప్రకటన ఏదైతే ఉందో నిన్న రాత్రి క్రియేట్ చేసినటువంటి ఉత్సాహానికి ఇప్పుడు చేసినటువంటి ప్రకటనలకి రెండింటి మధ్య పొంతన లేదు. కొద్దిగా నిరుత్సాహానికి గురైనట్టుగానే చెప్పాలి. ఎందుకంటే వారు రాత్రి డిక్లేర్ చేసిన తర్వాత అందరి మనసుల్లో మెదిలింది ఏమిటంటే ఆ బడ్జెట్ లో కానీ లేదా ఆర్బీఐ కానీ మధ్య ప్రభుత్వాలు డిక్లేర్ చేసిన వాటికి అదనంగా 20 లక్షల లేదా దాంతో కలిపా. నాలాంటి వాళ్ళని కూడా ఎక్స్పెక్ట్ చేసాం అదనంగానే 20 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే మీరు ఇందాక అంటే ప్రకటన, అంటే ఈ ప్రకటన చేసే ముందు కూడా మీరు మాట్లాడారు లైవ్ లో V6 లో, అప్పుడు అన్నారు ఇది కాదు అదనంగా ఇచ్చే అవకాశం ఉందన్నది కూడా మీరు మాట్లాడారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఆ రకమైనటువంటి డిమాండ్ చేస్తోంది కాబట్టి ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం ఆ ఎలక్షన్ లో ఉంది అని అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసినటువంటి ఆ రిలీఫ్ మెజర్స్ మొత్తం దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయల దాకా పోతే ఈ రోజు వాళ్ళు డిక్లేర్ చేసింది అనదర్ 6.5-7 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంది. సో ఇంకా మిగతా 4-5 లక్షల కోట్ల రూపాయలు బహుశా వ్యవసాయానికి సంబంధించి ఇంకా కొంత పెండింగ్ లో ఉంది కాబట్టి రేపు ఎల్లుండిలో బహుశా వాటిని కూడా డిక్లేర్ చేయొచ్చు. ఏదైనప్పటికీ దీనిలో ఇవాళ ఇచ్చినటువంటి డిక్లరేషన్ లో అసలే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ కానీ, అసలే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ మీకు విరివిగా రుణాలు లభిస్తాయి. ఆ రుణాలకి ప్రభుత్వాలు గ్యారంటీగా ఉంటాయి. అంచేత మీరు మళ్ళీ రుణాలు తీసుకోవచ్చు అనేటటువంటిది అంత పాజిటివ్ గా ఆ సర్కిల్స్ రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోను. ఒకటి. రెండోది, దీనిలో డిస్కమ్లకి సంబంధించిన ఏదైతే ఉందో ఇవాళ పవర్ సెక్టార్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ సెక్టార్ ఈ దేశంలో. బట్ ఈ పవర్ సెక్టార్ కి ఇచ్చినటువంటి రుణాలు ఏవైతే బ్యాంకులు ఇచ్చినాయో ఆల్మోస్ట్ అవన్నీ కూడా డిస్కమ్లు అన్ని కూడా ఎన్పిఏలు అయిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది. సో ఎన్పిఏలు అయిపోయినటువంటి డిస్కమ్లకి దాదాపుగా 90,000 కోట్ల రూపాయలు రీపేమెంట్ చేస్తాం అనేటటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇది బ్యాంకులకు ఉత్సాహం కలిగించేటటువంటి ప్రకటనగా దాన్ని నేను భావిస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక డైరెక్టర్ గా బ్యాంకులో ఉన్నాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీలు ఇచ్చినటువంటి డిస్కమ్లకు కూడా రుణాలు ఇవ్వాలంటే జంకేటటువంటి పరిస్థితి ఆనాడు నేను చూశాను. అదే రకంగా కేంద్ర ప్రభుత్వాల్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని కూర్చోబెట్టి ఈ రుణాల రికవరీకి బ్యాంకు యాజమాన్యాలు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా కమిట్మెంట్స్, అష్యూరెన్సెస్ తప్పిస్తే అవి రికవరీ అయినటువంటి సందర్భాలు కూడా నేను చూడలేదు. అంచేత బ్యాంకుల మొత్తాన్ని కనుక మనం ఈ డిస్కమ్లకు ఇచ్చినటువంటి రుణాలు చూస్తే ఆల్మోస్ట్ 80% ఎన్పిఎల్ అయినటువంటి పరిస్థితి, ఈ ఇచ్చినటువంటి రుణాలు రానటువంటి పరిస్థితి. సో కొంతలో కొంత మెరుగు ఏ బ్యాంకుల ద్వారా అయితే ఎంఎస్ఎంఈలకి దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ప్రభుత్వాల గ్యారంటీతో ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆ బ్యాంకులకి డిస్కమ్లకి ఇచ్చేటటువంటి 90,000 కోట్ల రూపాయలు కొంత రిలీఫ్ ఇస్తుందంటలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ఎన్బిఎఫ్సి మీరన్నట్లుగా ప్రజలకు రుణగ్రస్తులకు రుణాలు ఇవ్వాలి అని అంటే ఏదైనా బ్యాంకుల ద్వారానే ఇవ్వాలి లేదా ఎన్బిఎఫ్సి ద్వారా ఇవ్వాలి. రాంబాబు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ ఆల్రెడీ ఎన్పిఏ దశలో పవర్ డిస్కమ్లు ఉన్నాయి అని మీరు మాట్లాడారు. ఆ పవర్ డిస్కమ్స్ నిజంగా ఆ పరిస్థితి ఉందా? పవర్ డిస్కమ్లకి ఇచ్చిన ఈ 90,000 కోట్ల నగదు సరఫరా ఎంతవరకు లాభం అన్న దాని మీద మాట్లాడేందుకు మనతో వేణుగోపాల్ గారు ఉన్నారు, విద్యుత్ రంగ నిపుణులు. నమస్తే అండి వేణుగోపాల్ గారు. నమస్కారం అండి వేణుగోపాలరావు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. సార్, మేజర్గా ఇవాళ వచ్చింది పవర్ డిస్కమ్స్ అన్నికి దాదాపు 90,000 కోట్ల రూపాయల నగదు సరఫరా చేస్తామని అన్నారు. మరోవైపు డిస్కషన్లో మీరు చూస్తున్నారు, రాంబాబు గారు అన్నారు ఆల్రెడీ పవర్ డిస్కమ్స్ అన్ని చాలా కష్టాల్లో ఉన్నాయి, ఇది ఏమాత్రం
సహాయం చేసే విధంగా లేదు అన్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా, లేకుంటే ఇది మేలు చేస్తుందా పవర్ డిస్కంలకి? ఇప్పుడు నగదు సరఫరా అంటే కేంద్ర ప్రభుత్వం అదేం ఉచితంగా ఇస్తున్నట్టుగా ఏమీ లేదు. ఎందుకంటే దాని కింద ఇంకోటి 2 పాయింట్లు చెప్పారు. 94,000 కోట్ల రూపాయల మేరకు డిస్కాములు విద్యుత్ ఉత్పత్తి సరఫరాదారులకు బకాయి పడి ఉన్నాయి అని చెప్పారు. అంటే ఆ బకాయిలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇస్తే ఆ డిస్కాములకి 90,000 కోట్ల రూపాయల మేరకు రుణాలు ఇప్పిస్తామనేది. అంటే ఇది ఆ రుణాలు ఇస్తే ఇప్పుడు ప్రధానంగా ప్రైవేట్ డెవలపర్స్ అందరికీ ఆ బకాయిలు ఇవి చెల్లించేస్తారంటే ఇప్పుడు డెవలపర్స్ దానికి దారి సారీ, అంటే టెక్నికల్ ఇష్యూస్తో వేణుగోపాలరావు గారితో మాట్లాడలేకపోతున్నాం. రాంబాబు గారు, ఇందాక వేణుగోపాలరావు గారు మాట్లాడుతూ చెప్పారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తేనే కేంద్ర ప్రభుత్వం పవర్ డిస్కంలకి నిధులు ఇస్తుంది, ఈ నగదు సరఫరా చేస్తుంది అన్నది వేణుగోపాల్ గారు అన్నారు. సో ఇది కరెక్ట్, ఇది నిజంగా అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కష్టంగానే ఉన్నాయి. ప్రస్తుతం బకాయి పడ్డ డిస్కంలకు బకాయి పడ్డ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే పరిస్థితి లేదు కదా. రాంబాబు గారు, నా మాట వినబడుతుందా? ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు పవర్ సెక్టార్కి సంబంధించిన విషయం వేణుగోపాలరావు గారితో మాట్లాడాం. ఆయన అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ హామీ ఇస్తేనే ఈ నగదు సరఫరా ఉంటుంది అన్నారు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకి, పవర్ డిస్కంలకి డబ్బు చెల్లించలేని పరిస్థితి ఉంది. దానికే కష్టాల్లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. సో ఈ పరిస్థితుల్లో ఈ వెసులుబాటు ఏదైతే కల్పించిందో పవర్ డిస్కంలకి, అది నిజంగా వాస్తవంలో పవర్ డిస్కంలకు హెల్ప్ చేసే విధంగా ఉందంటారా? నేను అనేది అదే, ఇందాక నేను అన్నదాన్ని మీరు సరిగా అండర్స్టాండ్ చేసుకోలేదు. నేను అన్నది ఏమిటనంటే, అనేక పవర్ డిస్కంలకి బ్యాంకుల ద్వారా ఇచ్చినటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో, ఆల్రెడీ అనేక డిస్కంలకి రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీలు ఇచ్చిన సందర్భాలు ఇవన్నీ. బట్ ఇవన్నీ కూడా ఎన్పిఎల్ అయినాయి, పెద్ద ఎత్తున ఎన్పిఎల్ అయినాయి. ప్రతి బ్యాంకు పవర్ డిస్కమ్స్ కి ఏదైతే ఇచ్చినారో, రాజస్థాన్ పవర్ డిస్కమ్స్ కానీ, పంజాబ్ పవర్ డిస్కమ్స్ కానీ, ఆ రోజు నేను బోర్డులో ఉన్నాను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయినటువంటి పవర్ జనరేటింగ్ సెక్టార్ లో ఉన్నటువంటి డిస్కమ్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీలు ఇచ్చినా కూడా ఎన్పిఎల్ అయినాయి. ఇప్పుడు ఏదైతే 90,000 crores వీళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీస్ తో అలాట్ చేశారో, ఇది బ్యాంకుల వరకు చాలా వెసులుబాటు కల్పించేటటువంటి చర్య, బ్యాంకులకు ఆనందం కలిగించేటటువంటి చర్య. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్పిఎల్ అన్ని రికవర్ అవుతాయి. అయితే రికవర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఫ్రెష్ అడ్వాన్సెస్ ఇస్తే తప్ప పుంజుకోనటువంటి సందర్భాలు ఇవాళ మనం చూడండి. పవర్ జనరేషన్ అనేటటువంటిది ఎస్పెషల్లీ ఈ వాటర్ ద్వారా జనరేట్ చేసే పవర్ చాలా ఉధృతంగా చేస్తున్నారు రాష్ట్రాలు. బట్ అయినప్పటికీ కూడా వాటి కన్జంప్షన్ విపరీతంగా ఉన్నా ఇది వినియోగదారుడికి మాత్రం ఉపయోగం కలిగించిన రీతిలో ఉంది. ఇవాళ ఏదైతే ఈ ప్రకటన ఏదైతే ఉందో బ్యాంకులకి ఆనందం కలిగించేటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. చివరిగా చెప్పండి, మైక్రో ఫైనాన్స్ అదేవిధంగా ఎన్బిఎఫ్సిలకి ఏదైతే పాక్షిక క్రెడిట్ గ్యారంటీ, అదేవిధంగా లిక్విడ్ 30,000 కోట్లతో లిక్విడ్ స్కీమ్ ఇచ్చారు కదా, ఇది నగదు లభ్యత గ్రామీణ స్థాయిలో రుణాలు చాలంటే చిన్న వారికి, చిన్న వ్యాపారస్తులకి రుణాలు అందే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఎన్బిఎఫ్సిలు అనేటటువంటివి విపరీతమైన ఒత్తిడితో ఉన్నటువంటి సంస్థ కింద మళ్ళీ ఈ సంవత్సర కాలంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల రాని బాకీలుగా అయినటువంటి ఆ ఎన్బిఎఫ్సిలకి ఒకానొక సందర్భంలో ఉర్జిత్ పటేల్ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఎన్బిఎఫ్సిలకి ఫర్దర్ గా అడ్వాన్స్ చేయొద్దు అనేటటువంటి సర్కులర్ కూడా తీశారు. ఆ తర్వాత వాటికి సంబంధించిన కొంతమంది అలహాబాద్ హైకోర్టుకి వెళ్లి వాటి మీద రివ్యూ చేయమని కోరారు. చివరికి ఉర్జిత్ పటేల్ గారు గవర్నర్ గా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చినటువంటి ఎన్బిఎఫ్సిలు అవన్నీ కూడా ఇవాళ ఏదైతే కొద్ది మొత్తంలో అయినా 30,000 crores అయితే ఏదైతే లిక్విడిటీ ఏదైతే అవైలబుల్ ఉందో ఖచ్చితంగా కొంతమందికి సహాయం చేసేటటువంటి కార్యక్రమంగానే నేను భావిస్తున్నాను. బ్యాంకుల ద్వారా, ఎన్బిఎఫ్సిల ద్వారా ఇవాళ రుణాలు ఇవ్వాల్సిన ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టార్ ను ఉద్దేశించి ఏదైతే దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాల గ్యారంటీతో రుణాలు, అదే రకంగా ఒక 30,000 కోట్ల రూపాయల ఒక నిధిని సమకూర్చడం, 4 సంవత్సరాల వరకు రీపేమెంట్ చేయడానికి అవసరం లేకుండా దానికి నిబంధనలు రూపొందించడం, 12 months దానికి మారిటోరియం ఇవ్వటం, ఇవన్నీ కూడా చాలా ఎంకరేజింగ్ కలిగించేటటువంటి విషయాలు ఎంఎస్ఎంఈ సెక్టార్. అయితే వారు కొంత సబ్సిడీలని, కొంత ధన సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేసిన పొజిషన్ లో వాళ్ళకి రుణ సహాయం చేస్తున్నారు. అదే రకంగా ఎన్బిఎఫ్సిలకి అవైలబుల్ ఇచ్చినటువంటి ఈ 30,000 crores ఏదైతే ఉన్నాయో
గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలకి ఊరట కలిగించేటటువంటి అంశంగానే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి రాంబాబు గారు జాయిన్ అందుకు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించి క్రీడాయి తెలంగాణ చైర్మన్ మనకు లైన్లో ఉన్నారు. సార్ రామరెడ్డి గారు వెల్కమ్ అండి. ఈ రేరా కింద రిజిస్టర్ అయిన ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తుంది, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పూర్తికి విషయంలో కొంత వెసులుబాటు కల్పించారు. సో ఇది రియల్ ఎస్టేట్ సెక్టార్కి ఒక రకంగా భరోసా ఇచ్చినట్టుగా ఉందా? నో, రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఇఫ్ ఇట్ కమ్స్ అండర్ రియల్ ఎస్టేట్ ఆల్సో ఎంఎస్ఎంఈలో వస్తే మాత్రం మంచి ఊరట. బట్ నేను ఇంతకుముందు అంటే సర్క్యులర్ చూసాను, అంటే క్లారిఫికేషన్ చూసాను, అది 2014 సర్క్యులర్. దాంట్లో ఎంఎస్ఎంఈ సెక్టార్ లో, సర్వీస్ సెక్టార్ లో రియల్ ఎస్టేట్ కూడా ఉంది. సో అది కనుక ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇట్స్ ఎ వెరీ బిగ్ బూస్ట్. బట్ రియల్ ఎస్టేట్ సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసేది మాత్రం ఓన్లీ ఒకే ఒక అంశం, అది ఓన్లీ రెరా గురించి. సో రెరా గురించి ఆల్రెడీ ప్రతి రాష్ట్రంలో ఎక్స్టెన్షన్స్ ఇవ్వడం జరిగింది. దట్ ఇస్ నాట్ ఏ మేజర్ రిలీఫ్. అంటే కాకుండా అయితే యూనిఫామ్ గా అక్రాస్ ది కంట్రీ ఒకే డెసిషన్ తోనే వాళ్ళు చెప్పేశారు, ఏది 6 months ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అనేది. సో దట్ ఈస్ నాట్ ఏ బిగ్ రిలీఫ్, అంటే ఫైనాన్షియల్ రిలీఫ్ కాదు కదా అది. సో అది కాదు. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ రియల్ ఎస్టేట్ కోసం మళ్ళీ ఇంకొక, అంటే నెక్స్ట్ బ్రాంచ్ లో వాళ్ళు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి రామరెడ్డి గారు లైవ్లో జాయిన్ అయినందుకు. అదేవిధంగా థ్యాంక్ యూ అండి రాంబాబు గారు, థ్యాంక్ యూ అండి పిఎస్ఎం రావు గారు. ఇది నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి కొద్దిసేపటి కింద ప్రకటించిన స్పెషల్ ప్యాకేజీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ మీద వివిధ రంగాలకు సంబంధించిన నిపుణుల అభిప్రాయాలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.